అండి, వెల్కమ్ టు సోనీ సుబ్బు వ్లాగ్స్. ఇదైతే చాలా యమ్మీగా టేస్టీగా ఈజీగా అయిపోయే చికెన్ ఫ్రై అండి. మీరు నన్ను నమ్మండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం, ఇంకా జీరా ధనియా పౌడర్ మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. జీలకర్ర ధనియాలు కొంచెం అటు ఇటు ఫ్రై చేసి దాన్ని పౌడర్ చేసుకుంటే మనకి బాగుంటుంది అనమాట. బయట కొనుక్కునే వాటికంటే ఇంట్లో తయారు చేసుకునేది బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మసాలా పౌడర్, అది కూడా కొంచెం మసాలా దినుసులు ఫ్రై చేసుకొని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు మసాలా పౌడర్ కూడా. నెక్స్ట్ కొంచెం కప్ ఆఫ్ కర్డ్ వేసుకోండి, అంటే ముక్క సాఫ్ట్ అవ్వడానికి, తొందరగా ఉడకడానికి. మనం చేసుకునేది ఫ్రై కదా. ఇది వేసుకున్న తర్వాత మనకు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇవన్నీ బాగా కోట్ చేయాలన్నమాట. చికెన్కి బాగా పట్టించాలి. చికెన్కి ఇవన్నీ బాగా పట్టిన తర్వాత ఒక 1 అవర్ కంపల్సరీగా ఫ్రిడ్జ్లో పెట్టాలి, ఎందుకంటే ముక్క సాఫ్ట్ అవుతుంది కదండి. 1 అవర్ కాకపోతే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, అప్పుడు మీకు ముక్క బాగుంటుంది అనమాట, బాగా మసాలా పడుతుంది. ఇదైతే ఆయిల్లోను ఫ్రైడ్ ఆనియన్స్ చేసుకున్న ఆయిల్ అనమాట, అది ఇంకా బాగుంటుంది. సో మీరు లేకపోతే నార్మల్ ఆయిల్ వేసుకోవచ్చు. ఆయిల్ వేసుకొని దాంట్లో మనం బాగా మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి అందులో వేసేయాలన్నమాట. కొంచెం స్టార్టింగ్లోనే పుదీనా వేసుకోండి, నేను కొంచెం తర్వాత వేసుకున్నాను. ఆయిల్ మరిగేటప్పుడే పుదీనా వేసుకొని పుదీనా తర్వాత చికెన్ వేసుకోండి, బాగా ఫ్రై చేయాలన్నమాట. మనకి ఎలా అంటే చికెన్ ఆయిల్లోనే ఫ్రై అయ్యి ముక్క తినేంతలాగా ఫ్రై అవ్వాలి. తర్వాత నేను చూపించాను కదండి, ఇప్పుడు టమాటో, ఒక 2 టమాటో, 2 ఉల్లిపాయ, కొంచెం కాజు, జీడిపప్పు, ఈ 3 బాగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మెత్తగా పేస్ట్ అవ్వాలి, బరకుండకూడదు. కాజు అనేది మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ పేస్ట్ని పక్కన పెట్టుకొని ఈ చికెన్ చూసారు కదా ఎలా ఫ్రై అయిందో, ఆయిల్ వదులుతుంది. ఆ ఆయిల్ వదిలే టైంలో మనం ఏదైతే పేస్ట్ చేసుకున్నామో ఆ పేస్ట్ని అయితే అందులో వేసేస్తామన్నమాట. ఆ పేస్ట్ వేసేసిన తర్వాత మనకి కొంచెం కొంచెంగా ఆ పేస్ట్ వల్ల ఈ చికెన్ అయితే ఉడుకుతూ ఉంటుంది. ఆ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలన్నమాట. అది అప్పుడు మనకి ముక్క సాఫ్ట్ అవుతుంది కదా. దాని తర్వాత కొంచెం లాస్ట్లో ఇంకా అయిపోతుంది, ఒక 5 మినిట్స్లో అయిపోతుంది అనేటప్పుడు కొంచెం కసూరి మేతి, పుదీనా. కసూరి మేతి అంటే మెంతాకు, ఎండబెట్టిన మెంతాకు ఉంటుంది కదండి, అదే. ఆ కసూరి మేతి ఇలాగా మనం చేత్తో ఇలాగని వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి. బాగా దగ్గరికి అయిపోవాలి. లేదు మాకు గ్రేవీ కావాలి అనుకుంటే కసూరి మేతి కొంచెం వాటరీగా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు, అంటే కొంచెం థిక్ గ్రేవీలా ఉన్నప్పుడే దించేసుకోవచ్చు అనమాట. అలా తిన్నా బాగుంటుంది. ఫ్రై బాగా దగ్గరగా అయిపోయిన తర్వాత ఫ్రైలాగా తిన్నా బాగుంటుంది, ఎలా తిన్నా బాగుంటుంది. మీలో చికెన్ ఫ్రై ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చికెన్ కర్రీతో కాంబినేషన్, చికెన్ ఫ్రైతో కాంబినేషన్ ఏం బాగుంటుందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా వీడియోని చూస్తూ లైక్ చేయకపోతే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నా వీడియోస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. బాయ్ బాయ్.